లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం తెలంగాణ 99 ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలంగాణ 99 హాకీ ఒలింపిక్స్ పై స్పెషల్ ఎపిసోడ్ తో మేము ముందుకు వచ్చాము. మొత్తానికి చాలా రోజుల తర్వాత ఇండియన్ హాకీ టీం మళ్ళీ మెడల్ గెలిచి తమ పూర్వ వైభవాన్ని సంతరించుకుంది. మరి మహిళలేమో బ్రౌంజ్ మెడల్ మ్యాచ్ లో ఓడిపోయారు. అయినా కూడా వాళ్ళ పర్ఫార్మెన్స్ ఏం తక్కువ కాదు మెడల్ రాకపోయినప్పటికీ. మరి భారత హాకీ ప్రస్థానం ఒలింపిక్స్ లో దాని గురించి డిస్కస్ చేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు నదీముద్దీన్ గారు. నదీముద్దీన్ గారు తిరుపతి నుండి తన హాకీ ప్రస్థానం మొదలు పెట్టేసి ఎస్వి యూనివర్సిటీకి ఆడి తర్వాత ఇండియన్ యూనివర్సిటీస్ కి కెప్టెన్ గా ఆడారు. దాని తర్వాత 1993లో ఇండియన్ టీంలో కెన్యా టూర్ లో వెళ్ళి ఇండియన్ తరఫున హాకీ ఆడారు. దాని తర్వాత టాటా స్టీల్ లో జాబ్ పొందారు. అదే సమయంలో సౌరభ్ గంగూలీ, మన పుల్లెల గోపిచంద్ వీళ్ళందరూ కూడా అక్కడ టాటా స్టీల్ తరఫున అక్కడ నుండి జాబ్ చేస్తూ స్పోర్ట్స్ పై వీళ్ళు పనిచేస్తూ ఉన్నారు. సో వెల్కమ్ టు ద షో సార్ నదీముద్దీన్ గారు. సో సార్ చాలా రోజుల తర్వాత 1980లో గోల్డ్ మెడల్ గెలిచిన హాకీ టీం, భారత హాకీ టీం మళ్ళీ దాని తర్వాత సో ఎలాంటి మెడల్ గెలవలేదు. ఫస్ట్ టైం మళ్ళీ ఇప్పుడు టోక్యో ఒలింపిక్స్ లో మెన్స్ టీం బ్రాంజ్ మెడల్ తో ఇండియా తిరిగి వచ్చేస్తున్నారు. ఎలా అనిపించింది మీకు? చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇది మా అందరి డ్రీమ్. నేను యాక్చువల్లీ 1986 నుండి హాకీ ఆడడం స్టార్ట్ చేశాను. అప్పటి నుండి మా డ్రీమ్ ఒలింపిక్ మెడల్ ఇండియాకి రావడం అనేది, గోల్డ్ మెడల్. కానీ రకరకాల ఛాలెంజెస్ వల్ల, రకరకాల దీని వల్ల మేము చాలాకపోయాము. సో ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. మెన్ అండ్ ఉమెన్ రెండు సెమీఫైనల్ కి క్వాలిఫై అయ్యాయి. దే హావ్ డన్ గుడ్ పర్ఫార్మెన్స్. ఇంకా దీంతో కమింగ్ ఫ్యూచర్ లో హాకీ ఇంకా పైకి వెళ్తుందని ఆశిస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఇండియా హాకీ అనేసరికి ఒలింపిక్స్ లోనే ఫస్ట్ 6 కన్సిక్యూటివ్ గోల్డ్ గెలిచిన టీం. దాని తర్వాత 1980లో లాస్ట్ గోల్డ్ గెలిచింది. దాంతో 8 గోల్డ్స్ గెలిచింది అప్పటికి. అండ్ ఇప్పటికి కూడా హైయెస్ట్ మెడల్స్ గెలిచిన రికార్డ్ ఇండియా పేరు మీదే ఉంది. సో 1980లో గోల్డ్ గెలిచిన తర్వాత ఒక్కసారిగా గ్రాఫ్ చూస్తే పడిపోతూ వచ్చేసి 2008లో చూస్తే అసలు క్వాలిఫై కాలేని పరిస్థితి ఒలింపిక్స్ కి. సో ఏం డిస్టర్బ్ చేసింది? ఒక రకంగా హాకీని ఇబ్బంది పెట్టిన పరిస్థితులు ఏంటి? ఇండియన్ హాకీ ఇలా ఒకేసారిగా అతపాతాలకు పడిపోవడానికి ఎలాంటి పరిస్థితులు వచ్చాయి? 1928లో ఫస్ట్ గోల్డ్ మెడల్ గెలిచింది ఇండియన్ టీం. అప్పటి నుండి కన్సిక్యూటివ్ రెగ్యులర్ గా 1980 వరకు చాలా, అంటే 8 గోల్డ్ మెడల్స్, సిల్వర్ మెడల్, బ్రాంజ్ మెడల్స్ అన్ని గెలుస్తూ వచ్చింది. 1980లో ఏమైందంటే 82లో ఏషియన్ గేమ్స్ అయింది ఇండియాలో. ఏషియన్ గేమ్స్ లో మీరు చెక్ ద ఇండియా సినిమా చూసి అంటారు. దాంట్లో బీర్ రంజన్ నేగి అని ఆయన గోల్ కీపర్ గా ఉన్నారు అప్పుడు ఇండియన్ టీంలో. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అండి. ఆ మ్యాచ్ కోసం మొత్తం ఇండియా, అప్పట్లో కొత్తగా టీవీలు వచ్చాయి, ప్రతి ఒక్కరు రేడియోలు చూసేవాళ్ళు, రేడియోలో వినేవాళ్ళు. అండ్ టికెట్స్ దొరకలేదు స్టేడియంలో. అంత ఎక్స్పెక్టేషన్స్ ఇండియన్స్ కి చాలా చాలా పెరిగిపోయాయి. ఆ మ్యాచ్ లో ఈవెన్ జైల్ సింగ్ అండ్ ఇందిరాగాంధీ వచ్చి కూర్చొని మ్యాచ్ చూశారు. ఆ మ్యాచ్ లో ఇండియా పాకిస్తాన్ తో 7-1 ఓడిపోయింది, 7-1. ఆ దెబ్బకు ప్రతి ఒక్కరు హాకీని హేట్ చేసి స్టార్ట్ చేశారు. అదే టైంలో కపిల్ దేవ్ క్రికెట్ తో వరల్డ్ కప్ గెలిచింది. కపిల్ దేవ్ 1983. సో అక్కడ నుండి హాకీ డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది ఇన్ టర్మ్స్ ఆఫ్ పాపులారిటీ. ఓకే. నెంబర్ 2, అడ్మినిస్ట్రేషన్ అంటే అసోసియేషన్ లో ఎవరైతే ప్రెసిడెంట్, సెక్రటరీ ఉంటారో. క్రికెట్ లో ఏమైందంటే ప్రతి ఒక్కరు, దాల్మియా ఇట్లా చాలా మంది హూస్ అ బిగ్ బిజినెస్ పీపుల్, వాళ్ళు వచ్చి హౌ టు ఇంప్రూవ్ ఎనీ స్పోర్ట్ ఇంప్రూవ్ చేయాలంటే ఇట్ ఈస్ లైక్ ఎ బిజినెస్. వాళ్ళు బిజినెస్ అంటే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, వాళ్ళు డబ్బులు పెట్టి దీన్ని ఇంప్రూవ్ చేసి. క్రికెట్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ ఎనీ గవర్నమెంట్, ఇది అన్నమాట, ఇట్స్ ఎ ప్రైవేట్ బాడీ. వేరస్ మిగతావన్నీ గవర్నమెంట్ తో కనెక్టివిటీ ఉన్నాయి. సో దానివల్ల ఏమైంది, వాళ్ళందరూ బాగా డబ్బులు పంప్ చేసి ఆ స్పోర్ట్ ని పైకి తీసుకెళ్లారు. అండ్ మిగతా స్పోర్ట్స్ అన్ని డౌన్ వెళ్తారు. దట్ ఈస్ వన్ రీజన్. థర్డ్ రీజన్ వచ్చి హాకీలో
అంతకుముందు నేను చిన్నప్పుడు మాకు ఆస్ట్రోటర్ఫ్ అంటే తెలియదు. మేమంతా ఏదో గ్రౌండ్ లో గడ్డి మీద లేదంటే మట్టిలో ఆడుకున్నాను. ఆస్ట్రోటర్ఫ్ అనేది నేను ఇండియన్ యూనివర్సిటీస్ మ్యాచెస్ ఆడడానికి వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం ఆస్ట్రోటర్ఫ్ పెట్టుకుంటుందని చూసాను. సో అట్లా ఆ టైంలో ఏమైందంటే ప్రతి ఒక్కరు ఆస్ట్రోటర్ఫ్ లో ఆడకపోతే వాళ్ళ స్టైల్ ఆఫ్ గేమ్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. అదే వేరే యూరోపియన్ కంట్రీస్ లో వాళ్ళకి చిన్నప్పటి నుండి వాళ్ళకి యాక్సెస్ ఉంటుంది ఆస్ట్రోటర్ఫ్ మీద. సో కాబట్టి వాళ్ళు ఛాంపియన్స్ అయ్యారు. కాబట్టి వాళ్ళకి ఆ గేమ్ అనేది డిఫరెంట్ గా అయింది. ఫోర్త్ వచ్చి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే ఇది ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ ప్రతి ఒక్కసారి రూల్స్ చేంజ్ చేస్తుంది, విచ్ ఇస్ సూటబుల్ టు ద యూరోపియన్స్. అది మన ఇండియన్స్ దాన్ని నేర్చుకునే లోపల వాళ్ళు రూల్స్ చేంజ్ చేస్తూ వెళ్ళారు. కాబట్టి ఇవన్నీ రీజన్స్ ఉన్నాయి ఈ 40 years గ్యాప్ వచ్చేదానికి. 40 years ఇది వచ్చింది. సో ఇప్పుడు ఏమైందంటే ఒలింపిక్ అసోసియేషన్ కి బత్రాన్ ఉన్నాడు. హీ హాస్ బికమ్ ఆయన ఇండియన్ హాకీ ఇండియాకి ప్రెసిడెంట్ అయ్యారు. తర్వాత ఆయన ఇంటర్నేషనల్ ఫెడరేషన్ కూడా ప్రెసిడెంట్ అయ్యారు. అయిన తర్వాత హాకీని బాగా డెవలప్ చేసి స్టార్ట్ చేశారు. ఇది చేస్తున్నప్పుడు దిలీప్ టిమ్కెన్ నా ఫ్రెండ్ ఉన్నారు. ఆయన హాకీ ప్లేయర్, నాతో ఆడాడు. ఆయనకి ఎంపీ సీట్ వచ్చింది ఒరిస్సాలో. సో పట్నాయక్ ఒరిస్సా చీఫ్ మినిస్టర్ ఆయన పిలిచి ఆయన డెవలప్ చేయమంటే ఒరిస్సా ఒక ప్లాట్ఫామ్ ఇచ్చింది ఇండియన్ హాకీ ఫెడరేషన్ కి. సో అక్కడ చాలా ఇంటర్నేషనల్ మ్యాచెస్, వరల్డ్ కప్స్ ఇవన్నీ జరిపించారు. దాంతో ఇప్పుడున్న ప్లేయర్స్ కి ఒక 5 to 6 years చూస్తే ఇప్పుడున్న ప్లేయర్స్ కి వరల్డ్ కప్ ఆడేదానికి ఛాన్స్ దొరికింది ఇండియాలో. అండ్ వాళ్ళకి టోటల్ ఎంకరేజ్మెంట్ దొరికింది ఎట్లా ప్రాక్టీస్ చేయాలి. అండ్ ఈ కొత్త రూల్స్ కి అడాప్ట్ చేసి మన ఇండియన్ ప్లేయర్స్ అనేది నేర్చుకున్నారు. ఇప్పుడు సౌత్ నుంచి ఇండియన్ టీమ్ లో పార్టిసిపేషన్ తగ్గినట్టు అనిపిస్తుంది. ఇంతకు ముందు మనకు ధనరాజ్ పిల్లై, ముఖేష్ గారు, మీరు ఇలా కొన్ని పేర్లు సౌత్ నుంచి వినపడేవి, పర్టికులర్ గా తెలుగు నుంచి వినపడేది. ఇప్పుడు ఏంటి సార్ పరిస్థితి? మన ప్లేయర్స్ నేషనల్ టీమ్ కి ఆడేది తగ్గిపోవడానికి కారణం అది కూడా క్రికెట్ ఎఫెక్ట్ అయినా లేకపోతే స్లోగా ఇంట్రెస్ట్ పోయిందంటారా? అదే ఇప్పుడు ఎనీ స్పోర్ట్స్ లో వెళ్ళాలంటే పేరెంట్స్ ఏం చూస్తారంటే ఫ్యూచర్ చూస్తారు. నా కొడుకు ఈ స్పోర్ట్ ఆడితే వాడికి జాబ్ వస్తుందా రాదా, వాడికి లైఫ్ ఇది ఉంటుందా లేదా. క్రికెట్ ఆడితే దేర్ ఇస్ ఛాన్సెస్, ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్, అంటే ఒక ఐపీఎల్ ఆడితే 5 కోట్లు అట్లా వస్తుంది, హాకీ ఆడితే ఏం వస్తుంది. ఇలాంటి ఛాలెంజెస్ ఒకటి ఉన్నాయి. సెకండ్, ఇప్పుడు సౌత్ నుండి కూడా చాలా ఉన్నారు. శ్రీజేషన్ గోల్ కీపర్ ఉన్నారు. ఆయన హీస్ ఫ్రమ్ కేరళ. హీస్ ద లైఫ్ లైన్ ఫర్ ఇండియా. అంటే ఒక మన ఇండియా గెలిపించేదాంట్లో చాలా కీ పోర్షన్ ఆయన. అట్లే సెకండ్ గోల్ కీపర్ ఇండియన్ టీమ్ లో, ఉమెన్ టీమ్ లో రజనీ అని ఉంది. అమ్మాయి కూడా తిరుపతి నుండి ఇండియన్ టీమ్ లో ఉంది ఇప్పుడు. సో అట్లా సౌత్ నుండి ఉంది రిప్రజెంటేషన్. కానీ కంపేరిటివ్లీ ఇంత ముందు లాగా ఆ ఈకో సిస్టమ్ అనేది దెబ్బతింది. సో పర్టికులర్లీ హర్యానా నుంచి, పంజాబ్ నుంచి ప్లేయర్స్ ఎక్కువ ఉన్నారు. అది ఇప్పటి నుండే కాదు, అది జనరేషన్స్ గా స్పోర్ట్స్ తీసుకుంటే హర్యానా, పంజాబ్ నుండి హాకీలో ఎక్కువగా వస్తారు. అదేవిధంగా ఫుట్బాల్ తీసుకుంటే మీకు కల్కటా అండ్ కేరళ, ఇక్కడ ఫుట్బాల్ కి క్రేజ్ ఎక్కువ ఉంది. గోవా, ఈ 3 places లో. అయితే మనకు మల్లేశ్వరి వెయిట్ లిఫ్టింగ్ లో అది తీసుకుంటే ఇక్కడ శ్రీకాకుళం ఈ ఏరియా నుండి ఎక్కువ వెయిట్ లిఫ్టర్స్ వచ్చారు. బాక్సింగ్ తీసుకుంటే మణిపూర్ అట్టుంది. ఇప్పుడు మీరు అన్నట్టు గేమ్, ఇంతకు ముందు ఇండియన్ గేమ్ అంటేనే హాకీ స్టిక్ తో మ్యాజిక్ అనే గేమ్ ఉండేది. ఇప్పుడు వెస్ట్రన్ కంట్రీస్ పెట్టిన రూల్స్ ప్రకారం గేమ్ లో స్పీడ్ పెరిగింది, ఎక్కడైతే స్టామినా అవసరం అవుతుందో. సో దానికి తోడు ఇంతకుముందు 70 minutes ఉండే గేమ్ కాస్త ఇప్పుడు 60 minutes చేసి 4 quarters, అంటే 15 minutes సంబంధించి 4 quarters చేసి, అంటే త్రూ అవుట్ ద గేమ్ ప్రతి 15 minutes ప్రకారం అన్ని క్వార్టర్స్ లో కూడా గేమ్ లో ఎనర్జీ కోసం బ్రేక్లు ఇస్తూ, అండ్ ఈ సబ్స్టిట్యూట్స్ ఇంతకు ముందు ఒకసారి కూర్చోబెడితే గ్రీన్ కార్డ్ ఇస్తే 5 minutes కూర్చోబెట్టేసి కాస్త 2 minutes గా చేసి ఎంతమంది నన్ను సబ్స్టిట్యూట్ చేయడం,
ఇలాంటి చేంజెస్ చేయడం వల్ల గేమ్ లో స్పీడ్ పెరిగింది. ఓ రకంగా మన T20 మ్యాచెస్ లాగా స్పీడ్ అండ్ పవర్, అంటే పవర్ గేమ్ కు పెద్దగా ప్రాధాన్యత లేకుండా మొత్తం చూసే వాళ్ళకి స్పీడ్ పెరిగిపోయింది. సో ఇప్పుడు ఇండియన్ ప్లేయర్స్, ఇండియన్ టీం, మహిళలు అనుకోండి పురుషులు, ఇది అందిపుచ్చుకున్నారంటారా మీరు? అదే ఇప్పుడు పవర్ గేమ్ అనేది పెరిగిపోయింది. సో లాస్ట్ 5 years గా మన ఇండియన్ హాకీ ఫెడరేషన్ దాని మీదే ఇండియన్ హాకీ దాని మీద ఫోకస్ చేస్తుంది. ఇప్పుడు 4 times మార్నింగ్ టు ఈవినింగ్. ఇంతకుముందు ఎట్లా అంటే స్కిల్ మీద ప్రాక్టీస్ చేస్తారు, ఎట్లా డ్రిబ్లింగ్ చేయాలి, ఎట్లా ఇది చేయాలని. ఇప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ స్టామినా ఇంప్రూవ్ చేయాలి. సో మార్నింగ్ సెషన్ అంతా స్టామినా మీద ఉంటుంది, సెకండ్ సెషన్ అంతా వెయిట్ లిఫ్టింగ్ ఆర్ పవర్, హౌ టు బికమ్ మోర్ పవర్ఫుల్ ఎక్సర్సైజ్ వస్తుంది. దెన్ స్కిల్స్, దెన్ అట్లా స్ట్రాటజీస్. ఒక అపోనెంట్ ని ఓడించాలంటే ఏం స్ట్రాటజీ చేయాలి. సో ఇప్పుడు టోటల్ స్ట్రాటజీ చేంజ్ చేసి ఫారిన్ కోచెస్ వచ్చి ఒక స్ట్రాంగ్ టీమ్ గా ఇవాల్వ్ అవుతున్నాము. సో కమింగ్ ఫ్యూచర్ లో మనకు చాలా ఛాన్సెస్ ఉంటాయి మెడల్స్. ఓకే, సో హాకీలో ఇంతకు ముందున్న భారత ఏదైతే పై చేయి అనుకుంటామో అది ఇక్కడ నుంచి మళ్ళీ గ్రాఫ్ పైకి పెరగాలని ఆశిద్దాం. ఇప్పుడు బ్రౌన్స్ తో క్లోజ్ చేశారు టోక్యో ఒలింపిక్స్. నెక్స్ట్ ఒలింపిక్స్ లో మహిళల పురుషుల జట్లు రెండు కూడా దీనికంటే బెస్ట్ పర్ఫార్మ్ ఇచ్చేందుకు దోహదం చేస్తుంది అని అనుకుందాం. ఇప్పుడున్న గవర్నమెంట్ పాలసీ అనుకోవచ్చు, ఫెసిలిటీస్, కోచెస్, అండ్ ఇది డెఫినెట్ గా నెక్స్ట్ ఒలింపిక్స్ లో ఎఫెక్ట్ ఇస్తుంది అంటారా? ఆబ్వియస్లీ, ఎందుకంటే ఇప్పుడు ఒకటి వచ్చి ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ లో మన ఇండియన్ ఉన్నారు, అండ్ నెంబర్ 2 ఇన్ని రోజులు లేని ఫండింగ్ అనేది పెరిగింది ఇండియాలో కూడా సపోర్ట్ క్యాంప్స్ అండ్ ఇది. సో వచ్చే ఒలింపిక్స్ కి ఇప్పుడు యాక్చువల్లీ ఎవరైతే మ్యాచెస్ చూస్తారో, ఎవరైతే ప్లేయర్స్ ఇంప్రూవ్ చేయాలంటే స్టార్స్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఈ టీం ఏదైతే వస్తుందో వీళ్ళకి అడ్వర్టైజ్మెంట్స్, వీళ్ళకి మంచి ఇది ఇస్తే దే విల్ బికమ్, వాళ్ళు స్టార్స్ అవుతారు. నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు ఇంటర్నేషనల్ ఫెడరేషన్ లో మన ఇండియన్స్ ఉన్నారు కాబట్టి అదొక అడ్వాంటేజ్ అవుతుంది. దీని తర్వాత ఇప్పుడు అందరూ ప్రాక్టీస్ ఇంకా ఎక్కువ చేసి ఎక్కువ ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ మ్యాచెస్ తో ఇంకా రాబోయే టైంలో పక్కా మనకు గోల్డ్ మెడల్ వస్తుందని ఆశిస్తున్నాను. ఎందుకంటే ఈ ఈకో సిస్టమ్ క్రియేట్ అయింది. ఈ ఈకో సిస్టమ్ ఇట్లే ఇచ్చారు. జస్ట్ ఇప్పుడే నేను నీరంజన్ నేగితో మాట్లాడుతున్నాను. నీరంజన్ నేగి అంటే చెక్ ద ఇండియా మూవీ, ఆయన లైఫ్ మీరు తీశారు. ఆయన కూడా ఇదే అంటున్నారు, ఈ యూరోపియా అంటే ఈ క్రేజ్ ఏదో వచ్చిందో దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి, అప్పుడే మనము ఇంకా సాధించవచ్చు. ఇప్పుడు నదీముద్దీన్ గారు, ఇప్పుడు క్రికెట్ ను చూస్తే రంజీ మ్యాచెస్ అని, దులీప్ ట్రోఫీ అని, దాని తర్వాత ఫ్రాంచైజీ కల్చర్ వచ్చింది, ఇప్పుడు IPL. సో ఇలా ఎప్పుడు చూసినా ఏదో ఒక టోర్నమెంట్ ఎంగేజింగ్ గా ఉంటది, ప్రేక్షకులను అనుకోండి, ప్లేయర్స్ అనుకోండి. సో అలాంటి వాతావరణం హాకీలో ఉందా? ఉంది. అంటే నేను ఆడే టైంలో విలేజెస్ వెళ్తే చాలా క్రేజ్. అంటే ఒక హాకీ మ్యాచ్ ఉందంటే ప్రతి ఒక్క పల్లెటూరు నుండి వచ్చి చూసేవాళ్ళు. సో ఇప్పుడు అది మళ్ళీ రిపీట్ అవుతుంది. IPL లాగా ఇప్పుడు క్రికెట్, హాకీలో కూడా లీగ్స్ స్టార్ట్ అయ్యాయి. సో ఆ లీగ్స్ కి ఇప్పుడు ఈ మ్యాచెస్ తర్వాత ఇంకా క్రేజ్ పెరుగుతుంది. ఇంకొంచెం దాంట్లో మన మార్కెటింగ్ స్ట్రాటజీస్, మేనేజ్మెంట్ స్ట్రాటజీస్ చేంజ్ చేస్తే, ఎక్కువ మంది లైక్ చేయడం స్టార్ట్ చేస్తే, ఎక్కువ రెవెన్యూ స్టార్ట్ అయితే, అండ్ ఎక్కువ మ్యాచెస్ ఆడితే వాళ్ళకి ప్లేయర్స్ కూడా మంచి ఎక్స్పోజర్ వస్తుంది. ఓకే, నదీముద్దీన్ గారు, అలాగే ఇంతకు ముందు మీతో మాట్లాడినప్పుడు అన్నారు ఖేలో దిల్సే ఒలింపిక్స్ అని మీరు ఒక NGO లాంటిది స్టార్ట్ చేశారు. దాంట్లో ఏంటి మీ కార్యకలాపాలు ఏంటి, దాని ఉద్దేశం ఏంటి, మీరు స్థాపించడంలో ఉద్దేశం ఏంటి? ఓకే, ఇప్పుడు ప్రతి ఒక్కరు ఒలింపిక్ లో మెడల్ కావాలి అని చెప్తారు. మన దేశంలో ఇంతమంది జనాభా ఉంది, ఇంతమంది పాపులేషన్ ఉంది. సో ప్రతి ఒక్కరు ఎవరినో ఒకరిని ఇచ్చేస్తాడు, గవర్నమెంట్ చేయట్లేదు, వాడు చేయట్లేదు, వీటి చేయట్లేదు అని. సో నేనేమనుకున్నా అంటే, బీయింగ్ ఎ స్పోర్ట్స్ మ్యాన్, నేను ఒక స్పోర్ట్స్ నేను ఒక స్పోర్ట్స్ మ్యాన్కి ఏమేమి కావాలో అవి ఏ విధంగా నేను క్రియేట్ చేయగలను. నేను స్పోర్ట్స్ లైఫ్ అయిన తర్వాత నేను బిజినెస్ లోకి వచ్చాను. నేను కార్పొరేట్స్ తో హ్యాండిల్ చేస్తున్నాను. సో ఎప్పుడైతే చూసానో వాళ్ళ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి కార్పొరేట్స్, వాళ్ళు ఈ డబ్బులు ఎట్లా ఖర్చు పెట్టాలి అని చూస్తున్నారు. అదేవిధంగా CSR ఫండ్స్ అంటారు, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ.
సో ఈ ఫండ్స్ ని ఎక్కడ పెట్టాలి వాళ్ళకి తెలియట్లేదు. అండ్ చాలా మంది స్పోర్ట్స్ పీపుల్, నేను ఆడేటప్పుడు ఒక స్పోర్ట్స్ కిట్ కొనాలంటే చాలా ఎక్స్పెన్సివ్ ఉండేది. గోల్ కీపర్ ప్యాడ్స్, హెల్మెట్ అన్ని కొనాలంటే చాలా ఎక్స్పెన్సివ్ ఉండేది. నా దగ్గర అంత డబ్బులు ఉండేవి కాదు. ఓకే, అదే విధంగా ఈ రోజు ఎవరైతే స్పోర్ట్స్ ఆడుతున్నారో వాళ్ళకి చాలా ఎక్స్పెన్సివ్. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్చరీ తీసుకుంటే ఒక బో 1 lakh రూపీస్ ఉంటుంది. అదే గన్ షూటింగ్ అది చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. సో ఇట్లాంటి స్పోర్ట్స్ లో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ అది కొనలేరు, అది అందుబాటులో లేదంటే వాళ్ళు ఆడడం కష్టం అవుతుంది. సో కాబట్టి ఈ సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకొచ్చి వీళ్ళని హెల్ప్ చేస్తే మనం ఒక మంచి ప్లేయర్ ని డెవలప్ చేయొచ్చు, ఎంకరేజ్ చేయొచ్చు. నెంబర్ టూ చాలా న్యూట్రిషన్ కంపెనీస్ ఉన్నాయి. వాళ్ళ దగ్గర న్యూట్రిషన్ కంపెనీస్ ఫండింగ్ రెడీగా ఉన్నారు. వాళ్ళు స్పోర్ట్స్ స్టార్స్ ఎదుగుతారు. స్పోర్ట్స్ స్టార్స్ అంటే ఈ రోజు ఎవరైతే చిన్న స్టార్ ఉన్నారో వాడు రేపు మెడల్ తెస్తే పెద్ద స్టార్ అయిపోతారు. సో వీళ్ళని కనెక్ట్ చేసి నేను స్పోర్ట్స్ ని డెవలప్ చేస్తానికి ఈ ఫౌండేషన్ స్టార్ట్ చేశాను. దీంట్లో మీ అందరి సహకారం నాకు చాలా అవసరం. మనం అందరు కలిసి స్పోర్ట్స్ ని డెవలప్ చేద్దాం. షూర్ సార్, డెఫినెట్ గా ఇండియా స్పోర్ట్స్ పట్ల ఆలోచించే తీరైతే మారిందని చెప్పొచ్చు. ఒకప్పుడు స్పోర్ట్స్ అంటే పేరెంట్స్ భయపడేవాళ్ళు, ఎందుకంటే స్పోర్ట్స్ ఫీల్డ్లో వెళ్తే లైఫ్ గ్యారంటీ ఉందా లేదా అనేది ఉండేది. సో ఇప్పుడున్న పరిస్థితులు, ఎందుకంటే ఇండియన్ పాపులేషన్ తీసుకున్న, ఇండియా మీద మిగతా కంపెనీస్ పెడుతున్న ఇన్వెస్ట్మెంట్ తీసుకున్న, స్పోర్ట్స్కి వాల్యూ పెరిగింది, స్పోర్ట్స్లో జాయిన్ చేస్తున్న వాళ్ళు పెరిగారు. కాకపోతే మన దగ్గర ప్రాబ్లం ఏంటంటే పివి సింధు మెడల్ కొట్టింది అంటే అందరు వెళ్ళి బ్యాడ్మింటన్లో పడతారు. లేకపోతే ఇలాగే ఇప్పుడు బాక్సర్ ఇంతకుముందు బింద్రా షూటింగ్లో వచ్చారంటే అలా కాకుండా డెఫినెట్గా నేను అనుకునేది ఏంటంటే ఎన్ని పథకాలు ఉన్నాయి అథ్లెటిక్స్ సైడ్, మనం అసలు లేం. ఇండివిజువల్స్ తెచ్చే పథకాలు పెరిగితే డెఫినెట్గా ఇండియా ప్లేస్ ఒలింపిక్స్ లో పైకి వస్తుందని నేను అనుకుంటున్నాను. ఏమంటారు సార్? దీంట్లో ఒక్కొక్క కంట్రీ ఒక్కొక్క పాలసీ ఫాలో చేస్తుంది. ఇప్పుడు చైనాకి వెళ్తే చైనాలో ఒక్క స్పోర్ట్ కూడా ప్రతి స్పోర్ట్ మీద ఫోకస్ చేస్తుంది చైనా. వాళ్ళు ఏం చేస్తారంటే చిన్నప్పుడే ఒక 8-9 years ఉన్నప్పుడు పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళకి ఫుడ్, అకామిడేషన్, ఎవ్రీథింగ్ వాళ్ళొక చోట జైల్లో పెట్టినట్టు పెట్టి వాడి జీవిత లక్ష్యం అంటే మెడల్ తేవాలి. సో ఇది వాళ్ళ చైనా పాలసీ. వాళ్ళు ఏం చేస్తారంటే ఈవెన్ తల్లిదండ్రులు కలవనివ్వరు, ఫోకస్ డిబేట్ అవుతుంది. వాళ్ళ ఓన్లీ ఫోకస్ ఈస్ దట్. అట్లే ఇప్పుడు మీరు అమెరికాకి వెళ్తే అమెరికాలో వాళ్ళ రూల్స్ ఏమున్నాయంటే హాకీ ఆడాలంటే ఒక గ్రౌండ్, ఒక స్కూల్ ఉంటుంది. ఆ స్కూల్లో ప్రతి ఒక్కరు హాకీ ఆడతారు, అమ్మాయిలు అబ్బాయిలు. ఆ స్కూల్లో బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. ఆ స్కూల్ కి టాప్ ప్లేయర్స్ వస్తారు. అట్లా బాస్కెట్ బాల్, ఐస్ హాకీ, ఇట్లా డిఫరెంట్ స్పోర్ట్స్ ఉన్నాయి. సో ఎవరైతే వాళ్ళ పిల్లల్ని ఆ స్పోర్ట్ లో వేయాలనుకుంటారో ఆ స్కూల్లో వదిలేస్తే పక్కా వాడు ఇంటర్నేషనల్ ప్లేయర్ అయిపోతారు. బట్ ఇండియాలో ఇలాంటి సిస్టమ్స్ లేవు. ఇంతకుముందు ఒకటి స్టార్ట్ చేస్తాం మనము చాలా రోజుల ముందు, దాన్ని స్పెషల్ ఏరియా గేమ్స్ అంటారు. స్పెషల్ ఏరియా గేమ్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీగ్రోస్, ఆఫ్రికన్స్, వాళ్ళ జెనెటికలీ మస్కులారిటీ ఎక్కువ ఉంటుంది. అమెరికన్ అథ్లెటిక్స్ చూస్తే అందరు బ్లాక్ పీపుల్ ఎక్కువ ఉంటారు. బాస్కెట్ బాల్ టీమ్ లో చూస్తే బ్లాక్ పీపుల్ ఎక్కువ ఉంటారు, ఎందుకంటే జెనెటికలీ వాళ్ళకి మంచి జీన్స్ ఉంటాయి. అట్లే ఇండియాలో కూడా వర్కౌట్ చేసి గోవాకి కొంచెం ప్లేస్ లో దేర్ ఆర్ పీపుల్ హూస్ బ్లాక్స్. అట్లే మణిపూర్ లో వాళ్ళ జెనెటికలీ చాలా స్ట్రాంగ్ ఉంటారు, ఎందుకంటే కొండలు ఎక్కడం దిగడం వల్ల. అండమాన్ నికోబార్ అక్కడ ఉంటారు. సో ఇట్లాంటి ప్లేసెస్ తెచ్చి వాళ్ళని స్పోర్ట్స్ లో డెవలప్ చేసాలని చూసారు. సో ఒక మంచి పాలసీస్ చేసుకుంటూ వెళ్తే మన ఇండియాలో ఏదో స్కూల్స్ కానీ లేదంటే సిస్టమ్స్ కానీ ఫ్రమ్ ద గవర్నమెంట్, అప్పుడేమవుతుందంటే మనం ఈజీగా క్రియేట్ చేయొచ్చు. అండ్ మనకు కొన్ని జెనెటిక్లీ, ఇప్పుడు ఆర్చరీ ఉంది. ఆర్చరీ మన తాత ముత్తాతల నుండి, అంటే మహాభారతం నుండి ఆర్చరీలో మనం స్టార్స్. సో ఆ స్పోర్ట్ మీద ఫోకస్ చేయాలి. హాకీ మన ఎంతో హిస్టరీ ఉంది. ఇట్లా చాలా స్పోర్ట్స్ ఉన్నాయి. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇంకా చాలా స్పోర్ట్స్, ఇప్పుడు స్విమ్మింగ్ ఉంది, ఇంకోటి ఉంది. సో అన్నిటి మీద ఫోకస్ చేస్తే మనం ఈజీగా పతాకాలు గెలవచ్చు. ఎందుకంటే ఒలింపిక్ అనేది ఒక టు షో ద వరల్డ్, ప్రపంచానికి చూపించడానికి వీఆర్ వెరీ పవర్ఫుల్, స్పీడెస్ట్
ఫాస్టెస్ట్ హైయెస్ట్ పాజిటివిటీ పెరుగుతుంది. ఇప్పుడు ప్రపంచం అంతా కరోనా బాధల్లో ఉంది. సో ఏ దేశం అయితే హైయెస్ట్ పథకాలు గెలిచి తమ దేశానికి అందిస్తారో వాళ్ళందరిలో ఒక రకమైన పాజిటివ్నెస్ పెరిగిపోతుంది. సో మర్చిపోతారు, ఈ కష్టాలు అనేది బయటపడతారు. సో డెఫినెట్ గా స్పోర్ట్స్ నుంచి చాలా నేర్చుకోవచ్చు. యూత్ అనుకోండి, స్టార్టింగ్ స్కూల్ డేస్ నుంచి స్టార్ట్ చేస్తే డెఫినెట్ గా ఆ మెంటాలిటీ మారిపోతుంది. సో అదే నేను నెక్స్ట్ జనరేషన్ చెప్పడం ఏమంటే, మీ పిల్లల్ని కంపల్సరీ స్పోర్ట్స్ లో వేయండి. వాడు స్పోర్ట్స్ స్టార్ అయితే దేశానికి మంచిది, స్పోర్ట్స్ స్టార్ కాకపోయినా స్పోర్ట్స్ మెంటాలిటీ పెరుగుతుంది. స్పోర్ట్స్ మెంటాలిటీ అంటే ఓటమిని అంగీకరించారు. చాలా మంది ఎవరైతే 10th ఫెయిల్ అవుతారో సూసైడ్ చేసుకుంటారో, ఇంకోటి ఏదో అయితే ఎందుకు చేసుకుంటే ఓటమి అనేది వాళ్ళకి అంగీకరించలేదు, తెలియదు. ఫస్ట్ నుంచి కూడా సక్సెస్ గురించి చెప్పడం చేస్తూ ఉంటారు పేరెంట్స్. సో వితౌట్ పాసింగ్ ఓటమి అనేది సక్సెస్ రీచ్ కావడం అసాధ్యం. ఇప్పుడు ఒక స్పోర్ట్స్ మ్యాన్ మెంటాలిటీ ఎట్లుంటుందంటే, ఒక మ్యాచ్ ఆడి ఓడిపోతే స్నానం చేస్తే ఈ స్నానంతో పాటు వాడు ఆ రోజు జరిగిందంతా మర్చిపోతాడు. వాట్ ఈస్ నెక్స్ట్ అలాంటి మైండ్ సెట్ డెవలప్ అవుతుంది స్పోర్ట్స్ లో. థ్యాంక్ యూ నదీమ్ గారు ఫర్ జాయినింగ్. మరో స్పోర్ట్స్ సబ్జెక్ట్ తోని మళ్ళీ మిమ్మల్ని మా తెలంగాణ 99 ప్రేక్షకులకు ముందుకు వద్దాం. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అండ్ కంగ్రాచులేషన్ ఫర్ యువర్ హాకీ ఫ్యామిలీ అండ్ యువర్ టీమ్. సో ఇండియాకి చాలా రోజుల తర్వాత మళ్ళీ బ్రాంజ్ మెడల్ తెచ్చారు అండ్ 2 టీమ్స్ కూడా సెమీఫైనల్స్ వరకు వెళ్ళి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చేసాయి. సో ఓటమి అనేది మామూలు తప్పదు. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే తెలంగాణ 99 ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ నోటిఫికేషన్స్ కోసం గంట కొట్టడం మర్చిపోవద్దు.